నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మరి ఈ 45 రోజులు ఎలా ఉండబోతోందండి? మేష రాశిలో పుట్టిన వారికి ఈ రుచిక మహాపురుష యోగము 10వ స్థానంలో చోటు చేసుకుంటూ ఉంది. 10వ స్థానంలో చోటు చేసుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా కరేజ్ తోటి వెళ్తారు. కాంపిటేటివ్ ఇప్పుడు మీరు అన్నారే పోటీ అనేది ప్రతి రంగంలో పోటీ ఉంటుంది. పోటీ లేని రంగమే ఉండదు. అలా ఉంటే అది అందులో మజా కూడా రుచి ఉండదు. రుచి కూడా ఉండదు. సో ఈ నెల వీళ్ళు పర్టికులర్లీ దీన్ని అంతటిని జయించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందులో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు శనేశ్వరుడు అడ్డు చెప్తూ ఉంటాడని చెప్పాను కదా. అవును. ఇప్పుడు శనేశ్వరుడు కూడా అడ్డు చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరు ద్విద్వాదశాల్లో ఉన్నారు కదా. కుంభరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు, మకర రాశిలో కుజ భగవాన్ ఉన్నాడు. ఆయన వెనక్కి తిరిగి ఈయన చూడలేడు. ఆచ్ఛాదన ఒకటే ఉంటుంది. శని భగవానుడు ఆచ్ఛాదన ఉంటుంది. ఎప్పుడైనా సరే ద్విదాదశ రాశుల్లో ఉండే గ్రహం యొక్క ఆచ్ఛాదన ఇటు 12వ స్థానంలో ఉంటుంది, అటు 2వ స్థానంలో కూడా ఉంటుంది. అందుకే గురువు యొక్క ఆచ్ఛాదన, శుక్రుడి యొక్క ఆచ్ఛాదన, ఎఫ్లిక్షన్ అనే బుధుడి యొక్క ఆచ్ఛాదన, చంద్రుడి యొక్క ఆచ్ఛాదన మంచిది. శుభ కర్తరి అని కూడా అంటాం దీన్ని మనం. సో కర్తరి కూడా మనకి ఇక్కడ అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ఆయన ఫైరీ ప్లానెట్ కాబట్టి మకర రాశిలో ఆయన కంప్లీట్ స్ట్రెంత్ ఇస్తారు. సో అందులో ఈ మేష రాశి వాళ్ళకి అధిపతి కూడా కుజుడే కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ మేష రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అవేంటో మనం చూద్దాం. భూ సంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే కనుక అలాంటివన్నీ తొలగిపోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక కోర్టు కేసుల నుంచి బయటపడటానికి అవకాశం చక్కగా ఉంటుంది. అయితే ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి దశమ స్థానంలో జరుగుతూ ఉండడం వల్ల కోర్టు కేసులు ఏదైనా ఉన్నా లేదా అనవసరంగా కొన్నిసార్లు చేయని తప్పుకి నిందలు పడుతూ ఉంటారు. అలా ఏమన్నా పడుతూ ఉంటే కనుక ఈ సమయంలో ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. అంటే వీళ్ళ తప్పేం లేదు. సో చెప్పిన వాళ్ళు ఆవగింజంత ఉంటే దాన్ని గుమ్మడికాయ అంతా పనస పండు అంతా చేసి చూపించారు చేసి చూపించారు అన్నది. సో వీళ్ళ మనసుకు ఒక సంతృప్తి రావడానికి అవకాశం చాలా బాగా ఉంది. అలాగే ఇప్పుడు ఆయనకి ఆస్పెక్ట్స్ ఉంటాయండి, దృష్టిలు ఉంటాయి. ప్రతి గ్రహానికి దృష్టిలు ఉంటాయి. ప్రతి గ్రహం 7వ స్థానాన్ని చూస్తుంది. ప్రతి గ్రహం తనున్న రాశి నుంచి 7వ స్థానం నుంచి చూడటం అంటే మీరు నేను చూసుకోవడం. 7వ స్థానం. సో మిమ్మల్ని నాకు మీ మీద కంప్లీట్ యాక్సెస్ ఉంది, నా మీద మీకు కంప్లీట్ యాక్సెస్ ఉంది. అదే మనకి వేరే స్థానాలు ఉంటాయి. ఇప్పుడు కుజుడికైతే 4వ స్థానాన్ని చూస్తాడు, 7వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. ఇన్ని స్థానాన్ని చూస్తాడు. ఇప్పుడు 4వ స్థానం అంటే కొంచెం పక్కకి అక్కడ వారాహి అమ్మ అక్కడ చూడటం. సో 8వ స్థానం అంతే. అంటే ఇలా పక్కకి లేదా ఇక్కడ ఇలాగా. సో ఇలా తిరిగి చూడాలంటే కొంచెం ఇలా తిరిగి చూడాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇలా ఉంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు 4వ స్థానం మీద ఆయన ఫస్ట్ చూపు మేషరాశి మీదే పడింది. సో మేషరాశి వాళ్ళే కదా మనం చెప్పుకుంటుంది. వాళ్ళ రాష్ట్రాధిపతి వాళ్ళనే చూడటం. ఇట్స్ లైక్ ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నా సరే మీ ఇంటి సీసీ ఫుటేజ్ పెట్టించి మధ్యలో మీరు చూడటం అనమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఒక పర్యవేక్షణ చేయడం. సో ఒకవేళ ఏదైనా ఆడ్ సిచ్యువేషన్స్ ఉంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మీ పని ఆపి ఒక 2 minutes పౌజ్ ఇచ్చి అక్కడంతా సెటరేట్ చేసి మళ్ళీ మీ వర్క్ లో మీరు నిమగ్నం అవుతారు. ఇప్పుడు అది జరుగుతుంది కుజుడితోటి. సో మేషరాశి మీద ఆయన మకర రాశిలో ఉండి అన్ని రాశుల మీద ఆయన 4th పెట్టినప్పుడు ఒక రకము, కానీ మకర రాశిలో ఉండి మేషరాశిని చూడటం అనేది డెఫినెట్ గా ఒక పాజిటివ్ థింగ్ 12 రాశుల వాళ్ళకి ఉంటుంది. అయితే అందులో మేషరాశి వాళ్ళకు ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇంట్లో మనస్పర్ధలన్నీ తొలగిస్తాడు. ఫైటింగ్ ఇచ్చేది ఆయనే, ఫైటింగ్ ఉపశమనం చేయించేది కూడా ఆయనే. సో ఎందుకు ఉపశమనం చేయిస్తాడంటే ఇప్పుడు ఆయన రాసిన ఆయన చూస్తున్నాడు కాబట్టి ఉపశమింప చేయడానికి చక్కటి ఆస్కారం ఇప్పుడు ఈ నెలలో మనకి మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఉంది. అలాగే 8వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి అవకాశం ఉంది ఈ మంత్. సో హెల్త్ పరంగా కొంచెం అంటే ఏదన్నా గ్యాస్ ఎగ్జాగరేట్ చేసే ఆహారం ఏదైనా తీసుకుంటే కనుక అది ప్రాబ్లం వస్తుంది. సో ఒకసారి ఆ విషయంలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కడుపుకి ఉదరానికి సంబంధించిందండి, అది ఏదైనా కావచ్చు. సో కొంచెం కడుపు నిండుగా పొట్ట లైట్‌గా ఉండేలాగా ఆహారం తీసుకోవడం ఈ మంత్ వీళ్ళకి చాలా బావుంటుంది. ఎందుకంటే అది ఫైరీ రాశి. ఇప్పుడు అష్టమ రాశి ఏమవుతుంది? సింహరాశి అవుతుంది. సింహరాశి అగ్నితత్వ రాశి. ఈయన అగ్నితత్వ ప్లానెట్. సో ఆయన ఇక్కడ మకర రాశి నుంచి అష్టమ స్థానంలో చూడటం, మకర రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి అక్కడి నుంచి అష్టమ స్థానంలో చూడటం ఏదైనా డిసీజ్‌కి, అది కూడా తమ్మికి సంబంధించిన, ఇప్పుడు ఆడవాళ్ళైతే ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పీసీఓడి ఇలాంటివి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి పద్మిని, మెటబాలిజం ఇచ్చేది కుజుడే. ఓకే. ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా కూడా, ఇప్పుడు మనకి పరాశర సంహితలో ఉన్న విషయాలు ఏంటంటే, ఇప్పుడు శుక్రుడు ఎవరికన్నా వ్యాధి ఇవ్వాలంటే గురుడికి సంబంధించిన వ్యాధి ఇస్తాడు. మనకి డయాబెటీస్ ఇలాంటివి ఇస్తాడు. అంటే వాటికి సంబంధించిన వ్యవస్థని దెబ్బతీస్తాడు. అలానే కుజుడు ఎప్పుడైనా వ్యాధి ఇవ్వాలంటే శనీశ్వరుడికి సంబంధించిన కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఇస్తాడు. కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఇస్తాడు. వాయుతత్వ రాశి కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మకర రాశి ఆయనకి పూర్తిగా ఆయనకు అనుకూలమే, మకర రాష్ట్రాధిపతి అనుకూలం కాదు. సో అష్టమ స్థానం అంటే ఇక్కడ శనీశ్వరుడు, సింహరాశి అంటే పూర్తిగా మెటబాలిజం ఇవ్వడానికి శనీశ్వరుడు ఒప్పుకోడు కాబట్టి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఈ పర్టికులర్ టైం వరకే, అది మళ్ళీ రికరింగ్ గా అయితే ఉండదు. సో కొంచెం జాగ్రత్త తీసుకుంటే అవి రాదని మనం తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఫినాన్షియల్ గా మంచి టైం పద్మిని, ఫినాన్షియల్ గా మంచి టైం. హౌస్ కొనాలనుకున్న వాళ్ళకి మంచి టైము, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి చాలా మంచి టైము, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి చాలా కుజ భగవానుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆనందకరమైనటువంటి రోజులే ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.